నూతన క్రాంతికి ఆహ్వానం పలికే తెలుగువారి పండుగ సంక్రాంతి. తెలుగువారి సంప్రదాయంలో పెద్ద పండుగ అంటే సంక్రాంతి. సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు. కొత్త సంవత్సరంలో మొదటగా వచ్చే పండుగ సంక్రాంతి. సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోనికి ప్రవేశించినప్పుడు వచ్చే పండుగను మకర సంక్రాంతి అని అంటాము. తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా భోగభాగ్యాలతో సిరి సంపదలను కురిపిస్తూ కొత్త కాంతులను వెదజల్లుతూ కొత్త ధాన్యాలు ఇంటికి చేరుకునే వేళ ప్రతి ఇంటా ఎంతో శోభాయమానంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ విశేషాలు. అసలు క్రాంతి అంటే అర్థం వెలుగు. సమ్ అంటే చేరుకోవడం అని అర్థం. సంక్రాంతి అంటే వెలుగును ఆహ్వానించడం అని అర్థం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఈనాటి నుంచి చలిని పారద్రోలే వెచ్చని వెలుగురేఖలు స్వాగతం పలుకుతాయి. సంక్రాంతి రోజున కొత్త కుండలో పాలు పొంగించి కొత్త బియ్యం కొత్త బెల్లంతో పొంగలి వండుతారు. మకర రాశికి అధిపతి శని కావున మకర సంక్రాంతి రోజున శనికి ప్రీతికరమైన నల్ల నువ్వులు బెల్లంతో చేసిన లడ్డూలు ఇలా దానం చేయడం వలన ఆరోగ్యం సిరి సంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం. పితృప్రీతి తర్పణాలు. సంక్రాంతి రోజున చేసే పూజా పునస్కారాలకు యజ్ఞ యాగాదులకు విశేష ఫలితం ఉంటుంది. దక్షిణాదిన శుభకార్యాలన్నీ సంక్రాంతి తరువాతనే ఆరంభిస్తారు. సంక్రాంతి పండుగ మనకు పెద్ద పండుగ. పంట పొలాల నుంచి ఇంటికి చేరే ధాన్యలక్ష్మికి ఆహ్వానం పలకడానికి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి స్వాగతం పలుకుతారు. గంగిరెద్దుల ఆటలతో, హరిదాసుల సంకీర్తనలతో, కన్నెపడుచుల గొబ్బి పాటలతో, కొత్త అల్లుళ్ల సందళ్లతో ఊరంతా సందడిగా మారుతుంది. నిజానికి సంక్రాంతి పండుగ యొక్క శోభను పల్లెటూళ్లలోనే చూడాలి. సంక్రాంతికి తెలుగునాట కోడి పందాలు ఎంతో గొప్పగా జరుగుతాయి. ఈ మకర సంక్రాంతిని తెలుగునాట సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, బెంగాల్లో తిలప్రా సంక్రాంతి అని, పంజాబ్లో లోహిడి అని, మహారాష్ట్రలో తిల్ సంక్రాంతి అని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో ఎడ్ల పందాలు కూడా జరుగుతాయి. ఈ విధంగా మనం పుట్టి పెరిగిన గ్రామాలను గుర్తు తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పండుగ. సిరి సంపదలు బంధుమిత్రులతో కలిసి పంచుకోవాలన్నదే ఈ సంక్రాంతి పండుగ ఉద్దేశ్యం. ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డవారు కూడా సంక్రాంతి పండుగకు తమ సొంత ఊరుకు ప్రయాణమవుతారు. సొంత ఊరు కన్నతల్లి జీవితంలో మరపురానిది. అందుకే పండుగ పేరుతో సంవత్సరానికి ఒక్కసారైనా ఊరెళ్లి అందరినీ పలకరించి ఆనందంగా పండుగ జరుపుకొని ఆ అనుభూతులతో మిగిలిన ఏడాదంతా గడిపి మళ్లీ పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడంలో ఉన్న ఆనందం ఇంకెందులోనూ ఉండదు. ఈ సంక్రాంతిని మీరు కూడా ఆనందంగా జరుపుకొని మీ పిల్లలకు పండుగ విశిష్టతను తెలపండి. మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు భద్రంగా అందించండి. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.